ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో కవితా సర్కార్ అనేటువంటి అడ్వకేట్ సంజయ్ రాయ్ని డిఫెండ్ చేస్తూ తన వైపు వాదించడం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని కీలక అంశాలను బయట పెట్టడం జరిగింది. ఈ ప్రాసెస్లోనే భాగంగా ఏ విధంగా అయితే సంజయ్ రాయ్ని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేసి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అయితే తీసుకున్నారో అదేవిధంగా తన ఫ్రెండ్ని కూడా తీసుకొని, అంటే తనతో పాటు కొలీగ్ సివిక్ వర్కర్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. ఆ విషయాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వాటిల్లో అప్డేట్స్, ఈ కేసుకు సంబంధించి విషయాల్లో ఎలాంటి ఊహించని మలుపుకి తీసుకొని వెళ్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. కవితా సర్కార్ అనేటువంటి న్యాయవాది ఎప్పుడైతే ఈ కేసులోకి ఎంటర్ అవడం జరిగిందో, సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి విషయంలో వాదించడం మొదలుపెట్టారో కొన్ని కీలక అంశాలు ఒక్కొక్కటి బయటికి రావటం తెలుస్తుందని చెప్పేసి చూస్తూనే ఉన్నాం. ఆ విషయాలు ఏంటి? నిన్న ఆగస్టు 24 కవితా సర్కార్ ఎప్పుడైతే సంజయ్ రాయ్ని జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్న తర్వాత తను కంప్లీట్గా సంజయ్ రాయ్తో మాట్లాడారు. ఇప్పటివరకు మనం సిబిఐ ఇంట్రాగేషన్ విన్నాం, సిట్ వెర్షన్ విన్నాం, లోకల్ స్టేట్ పోలీసుల తరగతి వెర్షన్స్ విన్నాం. అయితే ఈరోజు కొత్త మార్పులు ఏంటంటే సంజయ్ రాయ్ ఎవరైతే ఎక్యూజ్డ్ సంజయ్ రాయ్ ఉన్నాడో ఆ ఎక్యూజ్డ్ సంజయ్ రాయ్ వైపు నుంచి కొన్ని కొత్త విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయండి నాగరాజ్ గారు దీనికి సంబంధించి. అయితే ఎక్యూజ్డ్ సంజయ్ రాయ్ జ్యుడిషియల్ కస్టడీలో తీసుకునే ముందు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు బోరును ఒకసారి ఏడ్చాడటండి. ఒకసారి గట్టిగా ఏడ్చి, నేను చాలా ఇన్నోసెంట్ని, నన్ను ఈ కేసులో ఇరికించారు, నాకు ఈ విషయంలో ఏమీ తెలియదు అని ఒక ఇన్నోసెంట్గా మాట్లాడడం జరిగింది. ఆ సంఘటన తర్వాత ఎవరైతే న్యాయవాది కవితా సర్కార్ తనతో మాట్లాడారో మరికొన్ని కీలక అంశాలను బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు ఈ సంజయ్ రాయ్ ఎవరెవరితో కలిసాడు, ఎలా కలిసాడు అనే విషయాల్ని వీళ్ళ ఫ్రెండ్, అతను కూడా సివిక్ వర్కరే, సంజయ్ రాయ్ తనగా క్లోజ్మేట్, ఇతను ఆగస్టు 8, 9 తారీఖులు అతను కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అతను కూడా పాలిగ్రఫీ టెస్ట్ని కూడా చేశారు. అతను కూడా ఈరోజు ఈయనతో పాటు జైల్లో ఉన్నాడు. అతను కూడా అంటే నిందులు దొంగతో ఉంటే దొంగ కూడా వీళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ ఫ్రెండ్ చెప్పిన విషయాలు మనం కొంత విపులీకరించే ప్రయత్నం చేద్దాం. అతను చెప్పిన విషయం ఏంటంటే ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 1:30కి నేను ఆర్జీకర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నేను ఈ సంజయ్ రాయ్ని కలిశాను. ఇద్దరం కలిసి బైక్ మీద మేము అక్కడి నుంచి వచ్చి సోనాగచ్చే ప్రాంతానికి వెళ్ళాం. బిఫోర్ మేము వెళ్తూ మధ్యలో వడాపావ్ ఇట్లాంటి కొన్ని తినుకుంటూ మేము అక్కడే తిరిగాము. అయితే ఆ రోజు డ్యూటీకి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడలేదు సంజయ్ రాయ్. నాకు ఈరోజు డ్యూటీకి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. కానీ నేనే ఆయన మందలించాను. చాలా లీవ్స్ తీసుకున్నాను, ఖచ్చితంగా నేను డ్యూటీకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అలా ఈవినింగ్ వరకు మేము తిరుగుతూ ఈవినింగ్ అరౌండ్ 6:30, 7 o'clockలో మేము మరలా సోనాగచ్చే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసాం. అక్కడ నుంచి మరలా మేము చోట్ల అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ కూడా అయిపోయిన తర్వాత నేను అరౌండ్ 10:30, 11 o'clock నేను డ్రాప్ చేశాను ఇతని హాస్పిటల్ దగ్గర. డ్రాప్ చేసేసి మరలా నేను వెనక్కి వచ్చేసాను ఆగస్టు 8వ తారీఖు రాత్రి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇది ఆయన చెప్పిన విషయాలు. ఆగస్టు 9వ తారీఖు మా బ్రదర్కి హెల్త్ బాగాలేదు, ఇదే ఆర్జీకర్ హాస్పిటల్లో చూపించడానికి అవసరం ఉంది, అపాయింట్మెంట్ ఉందని చెప్పి నేను మార్నింగ్ కంటిన్యూస్గా కాల్ చేశాను. కానీ సంజయ్ రాయ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కంటిన్యూస్గా నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. 12:30 ఆ ప్రాంతంలో ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన తర్వాత నేను మాట్లాడిన మాటలు, హాస్పిటల్ దగ్గర చాలా హడావుడిగా నడుస్తుంది, ఏం జరిగిందని అడిగాను. నేను అడిగితే చాలా సాధారణంగా, చాలా సంతోషంగా, అది నీకు ఎందుకు లేరా ఆ విషయం అని చెప్తూ నా ఫోన్ కట్ చేశాడు. అరే ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, మా బ్రదర్ని చూపించాలి, నువ్వు కూడా రా హాస్పిటల్కి అంటే నేను ఆ హాస్పిటల్కి రాను అని చెప్పాడు. నేను మళ్ళీ 2:30 ఆ ప్రాంతంలో, నాకు తెలియదు ఇతనే అందులో ఈ కల్ప్రిట్, అతను కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు విషయం నాకు తెలియదు, డౌట్ పడుతున్నారు. నేను 2:30 ఆగస్టు 9వ తారీఖు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో నేను వెళ్ళి కలిశాను. మరలా మేము ఇద్దరం కలిసి లిక్కర్ తీసుకుని 5:30 టైంలో నేను అక్కడి నుంచి మరలా వెళ్ళిపోయాను. పోలీసుల తర్వాత జరిగిన సంఘటన అంతా మనకు తెలిసిందే. ఇది తను చెప్పినటువంటి డీటెయిల్ చేసిన విషయాలు. ఆ రాత్రి ఆగస్టు 8 మధ్యాహ్నం రాత్రి 11 నుంచి మార్నింగ్ వరకు, ఉదయం 10 గంటల వరకు ఏం జరిగిందో నాకు తెలియదు అని చాలా ఇన్నోసెంట్గా చెప్పాడు సంజయ్ రాయ్ యొక్క ఫ్రెండ్. అతనికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నారు, అతన్ని కూడా కస్టడీలో తీసుకున్నారు. మిగిలిన విషయాలు ఇంకేమంటే మనకు ముందుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని కట్ చేస్తే సంజయ్ రాయ్ని ఎప్పుడైతే జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నారో ఈయనకి సంబంధించినటువంటి ఒక 53 ఐటమ్స్, అంటే ఇన్క్రిమినేటింగ్ ఐటమ్స్ అంటారు, అంటే నేరస్తునికి సంబంధించిన వస్తువులు, నేరం చేయడానికి పురుగొలిపిన వస్తువులు. అంటే ఏంటి, ఏ రోజైతే ఆయన ఉన్నటువంటి జీన్ ప్యాంట్ ఉంది, అలాగే షర్ట్ ఉంది, ఆయన తాలూకా హెల్మెట్, అరౌండ్ ఇంక్లూడింగ్ ఆయన బైక్ని కూడా సీజ్ చేశారు. స్టేట్ పోలీసులు ముందు రోజు సీజ్ చేశారు అవన్నీ కూడా. దీంతో పాటు ఆయనకున్న వాచ్,
ఆయనకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన తలకి ఇన్నర్స్ కూడా నాగరాజు గారు ప్రతి ఐటెంని టోటల్గా 53 ఐటమ్స్ని వీళ్ళు సీజ్ చేశారు లోకల్ పోలీసులు. ఇవన్నిటిని కూడా నిన్న సిబిఐలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొబైల్ని క్లోన్ టెస్ట్ కింద పంపిస్తే మొత్తం టోటల్ డేటాను డౌన్లోడ్ చేశారు. అంటే ముందు రోజు సంజయ్ రాయ్ ఎవరెవరితో మాట్లాడాడు, ఏమేమి మాట్లాడాడు, టోటల్ డేటా అంతా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. టోటల్గా 53 ఐటమ్స్ని వీళ్ళు కలెక్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు సిబిఐ వాళ్ళకి సంజయ్ రాయ్కి సంబంధించిన విషయాలు. ఇక సంజయ్ రాయ్ని ఎప్పుడైతే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీ అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం అంటే August 24 ఈవినింగ్ 6:30 తర్వాత ప్రెసిడెన్షియల్ బ్యారెక్ అని ఒకటి ఉంటుంది కలకత్తా సెంట్రల్ జైల్లో. ఆ బ్యారెక్లో ఈయనకి పెట్టారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో నాగరాజు గారు, ఆయన పెట్టిన బ్యారెక్ విఐపి వార్డ్. ఈ విఐపి వార్డులో ఇంతకుముందు పార్థా చటర్జీ, ఇంతకుముందు క్రైమ్స్ ఉన్నారు కొంతమంది, మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న వీళ్ళని ఎక్యూజ్ చేసినట్టు వేరే కేసు సంబంధించి వాళ్ళతో పాటు సమానంగా ఈయన అందులో పెట్టాడు. అయితే అక్కడ ఈ సంజయ్ రాయ్ ప్రవర్తన తీరు ఎలా ఉందంటే కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. నన్ను 2 వారాల పాటు నన్ను టార్చర్ చేస్తున్నారు, నాకు నిద్ర లేదు, నేను డే అండ్ నైట్ 14 days నన్ను మీరు టార్చర్ చేస్తున్నారు, నన్ను నిద్రపోనియండి అని చెప్పి గట్టిగా అరుపులు అటువంటి బ్యారెక్లో. ఆయన ఉన్నటువంటి బ్యారెక్లో అరుపులు కూడా రికార్డ్ చేశారు సిబిఐ వాళ్ళు. ఆయన ఎలోన్గా పెట్టారు, నైట్ ఫుడ్ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు, వాటర్ గ్లాస్తో వాటర్ ఇచ్చారు ఆ ప్రాంతానికి. అవి తప్ప వేరే వస్తువులు ఆయన దగ్గర పడి, ఎందుకంటే సూసైడ్ చేసుకునే ఉంటాయి కాబట్టి ఏవైతే సూసైడ్కి సంబంధించిన లేని విషయాలు అక్కడ పెట్టి దూరం వస్తే నన్ను నిద్రపోనండి. నన్ను నైట్ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం అని చెప్పి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితా సర్కార్ సమక్షంలో జరపడానికి వెళ్తే టెస్ట్కి ఇప్పుడు నేను రెడీగా మిడ్ నైట్ వద్దు, రేపు మార్నింగ్ పెట్టండి, నేను నిద్రపోవాలి. చూడండి, ఒక నిందితుడు అంత క్రూరత్వంగా మనకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నానండి, చేసిన వ్యక్తి ఒక నిద్రకి ఎట్లా అరుస్తున్నాడు ఆయన చూడండి ఆ బ్యారెక్స్లో ఉన్నట్టు. మార్నింగ్ మీడియా వాళ్ళు ఈరోజు మార్నింగ్ మీడియా వెళ్ళి చుట్టూ చూసేసరికల్లా అందరూ అంటున్నాడు మాకు నిద్ర లేదు, వీడు అరుపులు అరుస్తున్నాడు అని చెప్పేసి. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం నాగరాజు గారు, ప్రతి టైం టు టైం మనం అప్డేట్ ఇస్తున్నాం మనం. కానీ సంజయ్ రాయ్ని జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్న తర్వాత, కవితా సర్కార్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మనకు ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. సంజయ్ రాయ్ చేశాడా చేయలేదంది మనకి నెక్స్ట్ ట్రయల్స్లోనూ బెంచ్ మీద మనకు వచ్చినప్పుడు తర్వాత తెలుస్తాయి. కానీ ఏం జరిగింది, సంఘటన ఎలా జరిగింది, అయితే ఇప్పుడుకున్న ప్రైమ్ ఎవిడెన్స్ ప్రకారం మాత్రం సంజయ్ రాయ్ ఇస్ ద ప్రధాన అక్యూజ్డ్, ఇతనే నిందితుడు అనే చెప్పే విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఎవ్రీడే అప్డేట్స్ ప్రకారం కొన్ని వచ్చే అవకాశాలు కూడా సంజయ్ రాయ్కి సంబంధించి ఉన్నాయి నాగరాజు గారు. కవితా సర్కార్ ఎందుకు ఈ కేసు తీసుకోవడానికి ప్రధాన కారణం సార్ అసలు? అంటే కవితా సర్కార్ ఈజ్ అంటే ఆవిడ కూడా మా కో అడ్వకేట్ గురించి ఆవిడ గురించి నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇది యాక్చువల్గా దేశం యావత్తు కూడా ఏ అడ్వకేట్ కూడా ఈ కేసుని వాదించడానికి ముందుకు ఎవరు రాలా. అయితే శారదా కోర్టులో ఏం జరిగిందంటే ఎవరో ఒక అడ్వకేట్ రిప్రజెంటేషన్ చేయాలి. అక్యూజ్డ్ అయినా సరే ఆయన కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అయితే బేసిక్గా కవితా సర్కార్ యొక్క మైండ్ సెట్ ఎటువంటి ఉంటుందంటే ఆవిడకి అక్యూజ్డ్ అనేవాడు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి, కానీ మరణశిక్ష విధించడం చాలా క్రూయాలిటీ. మోడర్నైజ్ ఉన్నటువంటి సొసైటీలో ఒక వ్యక్తిని మరణశిక్ష విధించడం చాలా మంచిది కాదు. మనం మోడర్నైజేషన్ అయ్యాం, ఎంత చెడ్డవాడైనా కావచ్చు, ఒకరిని చంపుకోవడం కరెక్ట్ కాదు. దీని మీద చాలా డిస్కషన్స్ డిబేట్స్ చాలా జరిగింది కోర్టులో కూడా. అరౌండ్ 1980s దీన్ని బ్యాన్ చేశారు. ఒక సందర్భంలో ఉరిశిక్షను బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లు కూడా తీసుకొచ్చారు. కానీ ఉరిశిక్ష తీయాలా, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష ఇవ్వాలనే విషయం మీద చాలా భిన్న అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. కొంతమంది యావజ్జీవ కారాగార శిక్ష మీద ఉంటారు, కొంతమంది ఉరిశిక్ష తీయాలంటారు. అయితే కవితా సర్కార్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే నిందితుడు కూడా రైట్స్ ఉంటాయి, కానీ యావజ్జీవ కారాగార శిక్ష కన్నా మించిన శిక్ష లేదు కాబట్టి ఉరిశిక్ష తీసే అధికారం సాటి మానవుడిగా లేదు, ముందు హ్యూమానిటీ వాల్యూస్ ఉండాలి అని వాదించే వ్యక్తులు కవితా సర్కార్ ఒకరు. బ్యాక్గ్రౌండ్ సార్, అంటే జనరల్ బ్యాక్గ్రౌండ్ తంది. షీ ఈజ్ యాక్చువల్గా లోకల్గా కలకట్టాలో ఉన్నటువంటి ఒక మ్యాన్షన్స్ అక్కడ లా కాలేజ్ కంప్లీట్ చేశారు. అక్కడ నుంచి ఆవిడ తన లా డిగ్రీ అంతా కంప్లీట్ చేశారు. అక్కడ తనకి సివిల్ కేసెస్లో చాలా ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ముఖ్యంగా 6 points మనం చెప్పుకోవచ్చు ఆవిడ. ఇది ఫస్ట్ ఏంటంటే కవితా సర్కార్ శారదా కోర్టు ఆవిడకి జ్యుడిషియల్ కస్టడీ అంటే అక్యూజ్డ్ తరపున డిఫెన్స్ లాయర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ నెంబర్ 2 పాయింట్ అంటే ఈవిడ అక్కడ హుగ్లీ మెన్షన్స్ లా కాలేజ్ నుంచి ఈవిడ సెకండ్ పట్టా పొందారు. తర్వాత అక్కడే సివిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆవిడ అక్కడ చేస్తూ సల్సా అంటే సౌత్ ఏషియన్ లీగల్ సర్వీసెస్ అసోసియేషన్ తరపున ఈవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్రిమినల్ లా మీద కొంత పట్టు సాధించారు. ముఖ్యంగా ఈవిడ ఏంటంటే కోర్టులో 4th పాయింట్ మనం చెప్పుకునేది, కోర్టులో ట్రయల్స్ ఉండేటప్పుడు జడ్జిమెంట్ డిక్లేర్ చేసేస్తారు. డిక్లేర్ చేయకపోయినా జడ్జిమెంట్ మనం ప్రిడిక్ట్ చేస్తాం. అటువంటిది జరగకూడదు. ట్రయల్స్లో ఉన్నంత మాత్రాన ఒక అక్యూజ్డ్కి జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని వాదించడంలో ఈవిడ చాలా ప్రధానరాలు ఆవిడ. సో 5th పాయింట్ మనం చెప్పుకుంటే ఈవిడికి యాక్చువల్గా ఈ మరణశిక్ష తరపున ఇట్లాంటి అక్యూజ్డ్ తరపున వాదించడంలో ఈవిడ చాలా సిద్ధహస్తురాలు. ఈవిడ అక్యూజ్డ్ కేసు అని డిఫెన్స్ లాయర్గా. ఒక విమెన్కి అన్యాయం జరిగింది, జస్టిస్ త్వరగా రావాలని దేశం మొత్తం కోరుకుంటూ ఉంటే కవితా సర్కార్ గారు ఒక విమెన్ అయ్యి ఉండి ఈ కేసును వాదించడానికి, సంజయ్ రాయ్ని డిఫెండ్ చేయడానికి తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా కొన్ని చర్చలు ఉన్నాయండి. ఎందుకు కవితా సర్కార్ గారు తీసుకోవడానికి ప్రధాన కారణాలు అంటారు సార్? అసలు అంటే ఈ కేసులో జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి
జ్యుడిషియరీకి ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తుంటుందండి. ఫ్రమ్ డే బిగినింగ్ నుంచి కూడా ప్రతి ఇష్యూలో కూడా ఇది ఒక టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు కూడా ఉంటుంది. జ్యుడిషియరీకి, లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్స్కి. తొందరగా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు, అది సిబిఐ కావచ్చు, లా అండ్ ఆర్డర్ లోకల్ స్టేట్ పోలీస్ కావచ్చు, ఎనీవన్, అది సిట్ కావచ్చు, వీళ్ళకి ఎలా ఉంటుందంటే తొందరగా సాక్ష్యాలను క్లోజ్ చేసేసుకొని తొందరగా జడ్జిమెంట్ ఇచ్చేస్తా బాగున్ను, కామన్ మెన్గా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇంట్రాగేషన్స్ కంప్లీట్ చేసేస్తే ఇచ్చేద్దాం ఉంటుంది. కానీ జ్యుడిషియరీ అట్లా ఉండదండి. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ ఆల్ ఆఫ్ సెగ్మెంట్స్లో కూడా కలెక్ట్ చేసే టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఉద్దేశాలు ఉంటారు. అయితే మనందరికీ కనిపిస్తున్న పాయింట్ ఇక్కడ ఎక్యూజ్డ్ సంజయ్ రాయ్ అనే మనకు కనిపిస్తుంది. కానీ అసలు విషయం సంజయ్ రాయ్ కాదు, దీని వెనకాలేవో పెద్ద చేపలు ఉన్నాయి. ఇది బహుశా కవితా సర్కార్ తాలూకు ఇంటెన్షన్ నేను అనుకుంటానండి. యాక్చువల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం కూడా అనుకుంటాం, తొందరగా ఎక్యూజ్డ్కి ఉరిశిక్ష వేసిస్తే బాగున్ను, ఆవిడ ఆత్మశాంతిస్తుంది, విక్టిమ్కి న్యాయం జరుగుతుంది, ఇట్లాంటివి మనం అనుకుంటాం యాజ్ ఎ కామన్ మెన్గా. బట్ కవితా సర్కార్ యొక్క ఇంటెన్షన్ ఏమేమి ఉండొచ్చు నేను అనుకుంటున్నానంటే, బహుశా కవితా సర్కార్కి ఏంటంటే షీఈ్ ఎ డేరింగ్ డాషింగ్ ఉమెన్ అండి. డెఫినెట్గా విక్టిమ్కి అన్యాయం జరిగింది, కానీ ఈ కేసును తొందరగా ఎక్యూజ్డ్ సంజయ్ రాయ్ మీద చూపించేసి సంజయ్ రాయ్ని ఉరిశిక్ష తీసేస్తే నెక్స్ట్ జరగాల్సిన ఇందులో చాలా పెద్ద చేపలు, పెద్ద తలకాయలు, చాలా ఒక బ్యూరోక్రాట్స్, ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకొని రావాలి అని బహుశా అయి ఉండొచ్చు నా అభిప్రాయం. అందుకని బహుశా కవితా సర్కార్ ఇమీడియట్గా జ్యుడిషియల్ కస్టడీలో ఆవిడ ఇంట్రాగేషన్ చేయడం, కొత్త విషయాలు వెలుగులోకి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒపీనియన్ కూడా, ఆయన వాయిస్ని కూడా మీడియాలో బయటకు రావాలి. ఈరోజు సంజయ్ రాయ్ ఏమనుకుంటున్నాడు, ఎగ్జాక్ట్ జరిగింది, ఇప్పటివరకు మీడియా వెర్షన్ విన్నాం, అనేది పోలీస్ వెర్షన్స్ విన్నాం, సంజయ్ రాయ్ వెర్షన్ కూడా వినాలి కదా. ఆవిడ తీసుకోవడం వల్ల మనకి ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడు, అసలు ఆ కోర్టులో ఏం జరుగుతుంది, ఈయన ఏ బ్యారెక్లో ఉన్నాడు, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా రేపు సుప్రీంకోర్టులో ముందు పెట్టేటప్పుడు ట్రయల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ అవుతుంది.